పర్పస్ డ్రివెన్ లైఫ్ బై రిక్ వారెన్. సంకల్ప సిద్ధ జీవితం. ఈ భూమి మీద నేను దేని కొరకు ఉన్నాను. తెలుగులో రాసిన వారు G.E.P. శాస్త్రి. ఆంగ్ల రచయిత హృదయాభిలాష. సంకల్ప సిద్ధ యాత్ర, ఏ జర్నీ విత్ పర్పస్. ఈ పుస్తకంలో నుండి దేవుని మహోన్నత ప్రత్యేకతను గ్రహించుదాం. ఇది ఓ పుస్తకం కంటే విశేషమైంది. ఓ 40 రోజుల ఆధ్యాత్మిక యాత్రలో మార్గదర్శినిగా ఇది ఉపకరిస్తూ ఈ భూమి మీద నేను దేని కొరకు ఉన్నాను అను అత్యంత ప్రధానమైన ప్రశ్నకు సూటి అయిన సమాధానాన్ని కనుక్కోవడానికి సహాయపడుతోంది. ముక్కలుగా ఉన్న జీవితం ఒకటిగా రూపొందుతుంది. అయితే ఈ 40 రోజుల యాత్ర తర్వాత మన జీవితాన్ని గురించి దేవుని సంకల్పం ఏంటో తెలుసుకొని ఈ గొప్ప చిత్రాన్ని అవగాహన చేసుకోగలుగుతాము. ఈ దృక్పథంతో ఈ పుస్తకాన్ని పఠిస్తే మనకున్న ఒత్తిడి తగ్గుతుంది, మన నిర్ణయాలు సులభతరమవుతాయి, మనలో తృప్తి పెరుగుతుంది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం, మనల్ని నిత్యత్వానికి సిద్ధపరచుతుంది. నేటి మానవుని సగటు ఆయుష్ 25,500 రోజులని మన అందరికీ విదితమే. ఆదర్శంగా జీవించే మనం ఎంతకాలం జీవిస్తామో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఈ 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రత్యేకించుకోవడం వివేకవంతంగా ఉంటుందని మనం అనుకుంటే మిగతా మన జీవిత కాలాన్ని దేవుడు ఎలాగా వినియోగించుకోమంటున్నాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 40 రోజుల ఆత్మ సంబంధమైన కాలాన్ని దేవుడు ఓ ప్రాముఖ్య కాలంగా పరిగణిస్తున్నాడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. దేవుడు ఎప్పుడైనా ఓ వ్యక్తిని ఓ ప్రత్యేక పని కోసం వినియోగించదలుచుకున్న ప్రతి సమయంలో 40 రోజులే తీసుకున్నాడు. కొన్ని ఉదాహరణలను చూద్దాం. నోవహు జీవితం 40 రోజులు వర్షంలో రూపాంతరం చెందింది. సీనాయి పర్వతం మీద 40 రోజుల్లో మోషే రూపాంతరం చెందాడు. వాగ్దాన భూమిలో వేగుల వారి జీవితాలు 40 రోజుల్లో రూపాంతరం చెందాయి. గొల్యాతు చేసిన 40 రోజుల సవాలుతో దావీదు రూపాంతరం చెందాడు. దేవుడిచ్చిన ఒకనాటి భోజనంతో ఏలియా 40 రోజుల శక్తి పొంది రూపాంతరం చెందాడు. నినేవే పట్టణస్థులకు దేవుడిచ్చిన 40 రోజుల వ్యవధిలో వారి పట్టణం సమూలంగా రూపాంతరం చెందింది. యేసు అరణ్యంలో 40 రోజులు గడిపి శక్తి పొందాడు. పునరుద్ధానుడైన యేసుతో 40 దినాలు శిష్యులు గడిపి రూపాంతరం చెందారు. తర్వాత 40 రోజులు మన జీవితాల్ని రూపాంతరం చెందేట్లు చేస్తాయి. ఈ పుస్తకాన్ని మొత్తం 40 చిన్న చిన్న అధ్యాయాలుగా విభజించాను. రోజుకో అధ్యాయం చొప్పున చదివి జీవితంలో దాగి ఉన్న బలహీనతలను గ్రహించవలసినదిగా మిమ్మల్ని మనవి చేస్తున్నా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం చాలా పుస్తకాలు చదువుతుంటాం, కానీ వాటిలో చాలా పుస్తకాలు మనలో రూపాంతరాన్ని కలుగజేయువు. కారణం, ఓ విషయం చదివి రెండో విషయాన్ని చదవబోయే ముందు మొదటి చదివిన దానిలో అంతర్లీనంగా ఉద్బోధ చేసే విషయాల మీద ఒకంత ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకొని ఆలోచించకుండానే దబదబా రెండో విషయాన్ని చదవటానికి పరుగులు తీయటమే. ఈ పుస్తకాన్ని అలా ఊరికే చదవడం కాక దాని గురించి ఆలోచించి స్పందించాలి. ఈ పుస్తకంలో మీకింకా సహాయపడే అంశాలను ప్రతి అధ్యాయం చివర నా సంకల్పం గురించి ఆలోచించడం అనే శీర్షిక ఉంది.
దానిలో ఈ క్రింది విషయాలు గమనించండి. మొదటిది, ఆలోచించడం. ఇది సంకల్పసిద్ధ జీవితం జీవించే విధానాన్ని వివరిస్తుంది. దాంతోపాటు రోజంతా ఇదే విషయం గురించి మీరు పదే పదే మననం చేయటానికి దీటైన సంక్లిప్త అమూల్య సత్య సమాచారం పొందుపర్చాను. ఈ సందర్భంగా పౌలు తిమోతిని ఏ విధంగా హెచ్చరించినో చూద్దాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. రెండవది, కంఠస్థం చేయడం. మనము చదివే అధ్యాయానికి సంబంధించిన సత్యాన్ని బోధించే విషయం ఇది. మన జీవితం నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే లేఖనాన్ని కంఠస్థం చేయడమే అత్యంత ప్రధానమైన అలవాటు. దాన్ని ఇప్పుడే ప్రారంభించుదాం. ఈ వాక్యాన్ని చిన్న చిన్న కార్డుల మీద రాసుకొని వాటిని మన వెంట తీసుకొని వెళ్ళొచ్చు. మూడవది, పరిగణలోకి తీసుకోదగ్గ ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ మనం చదివిన దానిలో నుండి అంతర్లీనంగా ఉన్న విషయాల గురించి ప్రస్తావించినవే. వ్యక్తిగతంగా ఇది ఏ మేరకు మనకు చెందుతుందోనని ఆలోచించడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్రశ్నలకు మన సమాధానాలు ఇదే పుస్తకం మార్జిన్లోనో వేరే నోట్స్లోనో రాసుకోవడం మంచిది. 4వ అంశం, చర్చనీయాంశ ప్రశ్న. ఈ 40 రోజుల్లో మనం చదివినప్పుడు ఒకరిద్దరి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రయాణాన్ని ఇతరులతో పంచుకుంటూ ముందుకు సాగడం మంచిదనుకుంటున్నా. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, లోతుగా బలపడి స్థిరపడడానికి ఈ విధానం ఎంతో ఉపకరిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల ఒంటరితనంలోనో వ్యక్తిగత అధ్యయనంలోనో సాధ్యపడదు. పరిపక్వత సంబంధ బాంధవ్యాలతో సహవాసంలోనే సంప్రాప్తిస్తుంది. అందుకే ఈ పుస్తకంలో 1000 లేఖన భాగాలను సవివరంగా ఉదహరించా. మన పట్ల దేవుని సంకల్పం ఏంటో లేఖన భాగాలే మనతో మాట్లాడడం శ్రేయస్కరమని నేను భావించా. ఇందుకోసం 15 రకాల ఇంగ్లీషు బైబిళ్లలోని వచనాలను సందర్భోచితంగా ఉదహరించా. మీకోసం ప్రార్థనలో కనిపెట్టాను. దేవుడు ఈ భూగ్రహం మీద మనల్ని ఎందుకు నిలిపాడో, మనమేమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విషయం తెలుసుకోవాలని తరచూ మీకోసం ప్రార్థించా. అదేవిధంగా ఈ పుస్తకం రాసా. ఈ పుస్తకం రాస్తూ మీలో వర్ణింపశక్యం కాని నిరీక్షణ, శక్తి, ఆనందం పురించి దాన్ని అనుభవించాలని ఆశిస్తున్నా. పై గొప్ప విషయాలన్నీ నాకు ప్రాప్తించాయి. నా జీవిత సంకల్పం నేను కనుగొన్న తర్వాత నేను మునిపటి వలె ఎంత మాత్రము లేనని చెప్పగలుగుతున్నా. ఫలితాలు అనుభవించిన నేను ఇక మీ 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించండని మనవి చేస్తున్నా. క్రమం తప్పకుండా ప్రతిరోజు దీన్ని ధ్యానించండని అర్థిస్తున్నా. మీ జీవితం అర్ధసహితం కావాలని కాంక్షిస్తున్నా. రోజంతటిలో ఏదో ఓ నిర్దిష్ట సమయాన్ని ఎంచుకొని తీర్మానంతో ఈ అధ్యయనం చేపట్టండి. రిక్ వారెన్.